హలో అండి. మన క్లాస్ 1 లో బేకింగ్ కి సంబంధించిన టూల్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇవాళ క్లాస్ 2 లో వచ్చేసి వెనిలా స్పాంజ్ ఎలా చేయాలి అనే దానిపైన అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీరు మాత్రం మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. నా ఛానల్లో వచ్చేసి బేకింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటానండి. మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వారికి కూడా నా వీడియోని షేర్ చేయండి. ఇక వెనిలా స్పాంజ్ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం పదండి. ఫస్ట్ వచ్చేసి మైదా తీసుకున్నానండి. ఈ కప్ వచ్చేసి 240 ml. దానికి నిండుగా అయితే మైదా తీసేసుకోవాలి. ఈ మైదా వచ్చేసి నేను ప్యాకెట్ మైదానే యూజ్ చేస్తున్నాను. లూజ్ మైదా మాత్రం అసలు యూజ్ చేయకండి, బేకింగ్ కి పనికి రాదనమాట ఆ మైదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ అనమాట. ఇది వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. నేను యూజ్ చేసే బేకింగ్ పౌడర్ వచ్చేసి విక్ఫీల్డ్ అండి. ఇక ఈ రెండు డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాక బాగా జల్లెడ పెట్టేసుకోవాలి. కేక్ చేసినప్పుడు మనం డైరెక్ట్ గా ఎప్పుడు వేసుకోకూడదండి. ఇలా కంపల్సరీగా జల్లించుకుంటేనే మనకు కేక్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇక ఇలా బాగా అంతా జల్లించేసుకున్నాక పక్కన పెట్టేసుకోవడమే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద బౌల్ అయితే తీసేసుకోవాలి. ఇందులో వచ్చేసి మనం ఎగ్స్ వేసుకుంటాం. నేనైతే 1 kg బేస్ చేస్తున్నాను కదండి, దానికోసం నేను 4 eggs అయితే యూజ్ చేస్తాను. కేక్ కోసం ఎగ్స్ డైరెక్ట్ గా వేయనండి, ఇందులో ఎగ్ వైట్ మాత్రమే వేస్తాను. యోక్ మాత్రం నేను పక్కన తీసేస్తాను అనమాట. ఆ రెండు కలిపి వేయడం వల్లనే కేక్ అనేది స్మెల్ గా వస్తుంది. స్మెల్ గా రాకుండా ఉండాలంటే ఈ ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి. ఎగ్ స్మెల్ అనేది అస్సలు రాదు. ఈ ఎగ్ వైట్ లో యోక్ అనేది అస్సలు పడకుండా అయితే వేయాలన్నమాట. కొంతమంది రెండు కలిపి కూడా చేస్తుంటారు. అలా కాకుండా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి, మీకు ఎగ్ స్మెల్ అనేది అస్సలు రాదు. ఇంకొకటండి, ఎగ్స్ కంపల్సరీగా రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలండి. ఫ్రిడ్జ్ లో పెట్టినవి అప్పటికప్పుడు తీసి కేక్ చేస్తే కూడా మనకి కేక్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. ఒకవేళ ఫ్రిడ్జ్ లో పెట్టిన ఎగ్స్ అయితే కంపల్సరీగా ఒక 1/2 అవర్ వరకు అయితే పక్కన పెట్టేసి అది కూడా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇది వచ్చేసి పౌడర్ షుగర్ అండి. నేనైతే 1 కప్ తీసుకున్నాను. మైదా ఎంత కప్ తీసుకున్నామో అంతే మెజర్మెంట్ తో షుగర్ కూడా తీసుకోవాలన్నమాట. షుగర్ పౌడర్ వచ్చేసి నార్మల్ గా ఇంట్లో యూజ్ చేసే షుగర్ తోనే చేశాను. ఇక్కడ ఎగ్ యోక్ లో వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి, 1 టీ స్పూన్ వరకు. ఎగ్ యోక్ లోనే ఎసెన్స్ వేయడం వల్ల కేక్ ఎగ్ స్మెల్ అయితే రాదండి. ఈ ఎగ్ వైట్ ని అయితే నేను బీటర్ తో బీట్ చేసేసుకుంటున్నానండి. ఈ షుగర్ యోక్ ఎప్పుడు యాడ్ చేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను. ఇలా కేక్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా ఇవన్నీ దీనికి అవసరమైనవన్నీ పక్కన కంపల్సరీగా పెట్టుకోవాలండి. అలా కాకుండా ఇలా బీట్ చేస్తూ అదొకటి ఇదొకటి తెచ్చేసుకుంటూ ఉంటే మనకి టైం అనేది కొంచెం లేట్ చేసినా కూడా మనకి కేక్ అనేది పర్ఫెక్ట్ గా రాదనమాట. పర్ఫెక్ట్ గా కుక్ అవ్వదు. మెయిన్ బీట్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా చూసుకోవాలండి. ఎక్కువ బీట్ చేసినా కూడా మనకి ఫోమీనెస్ తగ్గిపోయి కేక్ అనేది సరిగ్గా పొంగదనమాట. అది కూడా మనం చూసుకోవాలి. ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చాకే మనము షుగర్ అనేది అండ్ యోక్ అనేది యాడ్ చేయాలి. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి కంపల్సరీగా. ఈ పౌడర్ షుగర్ ని మనం 3 బ్యాచెస్ లాగా అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా షుగర్ ని కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటూ అయితే బీట్ చేసేసుకోవాలి. ఇవన్నీ నేను బేకింగ్ క్లాస్ లో అయితే నేర్చుకున్నానండి. మీరు ఏమాత్రం డౌట్ లేకుండా అయితే ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక ఎలా వచ్చింది, పర్ఫెక్ట్ గా వచ్చిందో లేదో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నేనైతే ఈ షుగర్ మొత్తాన్ని అయితే వేసేసుకొని బీట్ అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎగ్ యోక్ అనమాట. ఇవి కూడా యాడ్ చేసేసుకుంటూ బీట్ చేసేసుకున్నాను. ఇలా యోక్స్ అన్ని వేసేసి బీట్ చేసేసుకున్నాను. మనం ఓవర్ బీట్ కూడా చేసుకోకూడదండి. ఓవర్ బీట్ చేయడం వల్ల కూడా మనకు కేక్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకే మాత్రమే మనం బీట్ చేసుకోవాలి. ఓవర్ బీట్ చేసేస్తే కేక్ అనేది పిండి పిండిగా ముద్దగా అయితే అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 గ్లాస్ లో 1/4 మిల్క్, దాంతో పాటు ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నానండి. సేమ్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ రెండు మిక్స్ అవ్వడానికి మనం ముందుగా జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అండి, దాంట్లో నుంచి ఒక 1 స్పూన్ అన్న 1.5 స్పూన్ అన్న దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఏ మాత్రం ఉండకుండా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండి మొత్తం ఆయిల్ మిల్క్ లో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందు బీట్ చేసుకున్న ఈ బ్యాటర్ లో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్, ఈ లిక్విడ్ ఐటమ్, ఈ రెండు కలిపేసి మనం బాగా లంప్స్ లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇంకా పిండిని అయితే 3 బ్యాచెస్ లాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా పిండి వేసుకున్నాక తర్వాత ఈ లిక్విడ్ కూడా కొంచెం వేసుకోవాలండి. ఈ రెండు వేసేసుకొని బాగా లంప్స్ లేకుండా అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు కింద భాగాన కూడా పిండి అనేది మిగిలిపోతుంది. అలా కాకుండా మనం కింది నుంచి తీసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట.
ఇలా కొద్దిగా పిండిని లిక్విడ్ ని వేసుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలండి. మీరు కొత్తగా బేకింగ్ నేర్చుకుంటున్నట్టయితే ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ టైం చూస్తే మీకు కష్టంగా అనిపిస్తుంది, మనకి చేస్తూ చేస్తూ ఏదైనా ఈజీ అయిపోతుంది అనమాట. ఈ స్పాంజ్ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నేను మీకు కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. ఈ వెనిలా స్పాంజ్ ఒకటే కాదండి, ముందు ముందు వీడియోస్ లో నేను చాక్లెట్ స్పాంజ్ ఎలా చేసుకోవాలి, రెడ్ వెల్వెట్ స్పాంజ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక బ్యాటర్ అనేది బాగా మిక్స్ చేసేసాక, ఇది వచ్చేసి నేను 1 kg బేస్ చేస్తున్నాను కదండి, దానికోసం నేను 8 inches టిన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ కేక్ బ్యాటర్ టిన్ లో వేసే ముందు కంపల్సరీగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఒక 2-3 drops వరకు అయితే ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఆ దాంతోనే మనకు టిన్ మొత్తం అప్లై చేసేయాలన్నమాట. టిన్ కు ఒకవేళ ఎక్కువ ఆయిల్ పెట్టేసామంటే కేక్ అనేది బేక్ అయ్యాక ఆయిలీగా కనిపిస్తుంది. ఇక ఇదంతా అయిపోయాక మనకు టిన్ సైజ్ ఏది ఉందో ఆ సైజ్ తోనే నేను బటర్ పేపర్ అయితే కట్ చేసుకున్నానండి. బేస్ అనేది కరెక్ట్ గా సరిపోయేలాగా. ఈ బటర్ పేపర్ కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేస్తున్నానండి. నేనేం ఎక్స్ట్రా ఆయిల్ అయితే ఏం వేయలేదు, ఈ సిలికాన్ బ్రష్ కి ఎంత ఉందో ఆయిల్ తోనే పెట్టేశాను. ఇక బ్యాటర్ అయితే ఈ టిన్ లో అయితే వేసేస్తున్నానండి. బౌల్లో ఏ మాత్రం మిగిలించకుండా అంత టిన్ లోనే వేసేసుకోవాలి. ఎందుకంటే మనం అన్ని కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నాం కదండి 1 kg బేస్ కోసం. మనం ఏ కేక్ చేసినా కూడా 1/2 kg అయినా 1 kg అయినా 2 kgs అయినా మనకి బౌల్ కి అంతా ఉన్న బ్యాటర్ మొత్తం మనకి టిన్ లోనే షిఫ్ట్ చేసేసుకోవాలి. ఏ మాత్రం మిగిలించకూడదు ఇందులో. ఇలా అంతా వేసేసుకున్నాక నేను టిన్ మాత్రం ట్యాప్ చేయనండి. జస్ట్ దానిపైన ఉన్న బబుల్స్ ఒకటే నేను క్లీన్ చేసుకుంటాను, అంత షేప్ గా వచ్చేటట్టు. అది కూడా ఎక్కువ ప్రెజర్ మాత్రం వేయకండి, లైట్ గా పెట్టాలి అంతే. ఇక ఇదంతా ప్రాసెస్ జరిగే ముందే నేను ఓటీజీని 10 minutes వరకు అయితే ప్రీహీట్ పెట్టేశాను. ఇలా ఓటీజీలో చేసిన, స్టవ్ మీద చేసిన కంపల్సరీ 10 minutes వరకు అయితే ప్రీహీట్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే ఇది 180 degrees లో టెంపరేచర్ అయితే పెట్టుకున్నాను. అలాగే 2 rods అయితే కంపల్సరీగా ఆన్ ఉండాలండి బేకింగ్ కోసము. ఇక ఈ కేక్ బేక్ అవ్వడానికి నేనైతే 25 minutes వరకు అయితే టైం సెట్ చేశాను. ఇలా కేక్స్ చేసుకోవడానికి కంపల్సరీగా ఓటీజీ ఉండాల్సిన అవసరం లేదండి. మనం స్టవ్ మీద కూడా చాలా బాగా చేసుకోవచ్చు. మనకి స్పాంజ్ అనేది ఇంకా సాఫ్ట్ గా వస్తుంది మనకు ఓటీజీలో కన్నా. నేను ముందు వీడియోస్ లో స్టవ్ మీద కూడా ఎలా కేక్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఇక ఈ వెనిలా స్పాంజ్ అయితే నాకు 25 minutes లో అయితే బేక్ అయిపోయిందండి. ఇక ఇది పర్ఫెక్ట్ గా బేక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఒక టూత్ పిక్ తో గుచ్చి చూడండి. మనకు పిండిగా రాలేదంటే మనకు ఇది పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయినట్టే. ఇక ఈ టిన్ని మాత్రం మనం ఒక 1 hour దాకా మనం పక్కన పెట్టేసేయాలండి. ఇది బాగా చల్లారాకే మనం డీమోల్డ్ అయితే చేసుకోవాలి. ఈ వెనిలా బేస్ అయితే రెడీ అయిపోయిందండి. మనకు వెనిలా ఫ్లేవర్ కేకే చేయాలని అయితే ఏం లేదండి, మనం వేరే ఫ్లేవర్స్ కేక్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ బేస్ తో. చూసారు కదండి ఈ వెనిలా స్పాంజ్ ఎలా తయారు చేశాను. మీకు ఈ కేక్ ఎలా ఐసింగ్ చేశాను, ఏ ఫ్లేవర్ కేక్ చేశాను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. అలాగే మీకు ఈ రెసిపీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.